హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం గ్రిండెల్ వామ్ కల్చర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది ఫిషెస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ లైఫ్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీంట్లో 70-80% ప్రోటీన్ ఉంటుంది. దీనికోసం మనకి కోకోపీట్ ఒకటి, జస్ట్ కోకోపీట్, డాగ్ ఫుడ్ అండ్ దాన్ని ఒక కంటైనర్లో పెట్టేస్తాం. సో ఫస్ట్ దీనికోసం డాగ్ ఫుడ్ని మనకి కావాల్సిన కొన్ని ఒక 5 to 6, మన దగ్గర ఎన్ని కంటైనర్స్ ఉంటాయో దానికి ఎస్టిమేషన్గా 5 to 6 అలా తీసుకొని వాటిని నీళ్ళలో సోక్ చేసుకుందాం, నానబెట్టుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత మనం చెప్పిన కంటైనర్స్లో కోకోపీట్ని సగం అంతకంటే తక్కువగా కోకోపీట్ని ఫిల్ చేసి మూతని లిడ్ ఏదైతే ఉంటుందో దానికి హోల్స్ చేసుకోవాలి ఏరేషన్ కోసం. ఏరేషన్ చేసుకున్న దాన్ని అలా పక్కన పెట్టేసుకొని నేను ఇలా ఇన్ని కంటైనర్స్లో మనకి కల్చర్ కావాలి కాబట్టి ఒక 3 to 4 కంటైనర్స్ సెట్ చేసుకున్నాను. సో వీటి కోసం మనం సెట్ చేసుకున్న దాని తర్వాత ఆ ఎయిర్ ఫిల్ చేయడానికి కాటన్ లేదా ఏదైనా కాటన్ క్లాత్ని ఇట్లా కట్ చేసుకొని దాన్ని చూపిస్తున్న విధంగా కంటైనర్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేయాలి. ఇట్లా అన్నీ ఫిల్ చేసిన తర్వాత సో నేను మొత్తం వీటన్నిటిని సెట్ చేసేసాను. తర్వాత పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని పాలిథిన్ కవర్ని చిన్న పీసెస్లా చేసుకొని ఒక పీస్ని ఒక కంటైనర్లో పైన పెట్టాలన్నమాట. తర్వాత మనకి దీన్ని కొంచెం తడిగా ఉండటానికి కొంచెం స్ప్రే చేసుకుంటాం, నార్మల్ వాటర్ స్ప్రే చేసుకొని వాటర్తో దాన్ని కొంచెం తడిపిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న డాగ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని దీంట్లో ఒకటి సెంటర్లో సెట్ చేసేసుకుందాం. సెట్ చేసుకున్న తర్వాత మన దగ్గర కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ తీసుకొని ఇండివిజువల్ మనం కొత్తగా క్రియేట్ చేసిన కంటైనర్స్లోకి ఈ కల్చర్ని యాడ్ చేయాలి. మనం ఎన్ని కంటైనర్స్ అయితే తీసుకుంటామో వాటన్నిటిలోకి చిన్న మనకు కనిపిస్తున్న వైట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక మనకి నెక్స్ట్ డేకి 24 అవర్స్కి స్టార్ట్ అవుతుంది కల్చర్ అనేది. ఇట్లా వస్తుంది. మనకి నెక్స్ట్ ఏం చేయాలి అంటే కవర్ పేపర్ ఏదైతే కట్ చేసుకున్నామో దీని మీద ఇలా జస్ట్ ప్లేస్ చేయాలి. ఈ గ్రిండెల్ వామ్ అంతా కూడా దానికి రేపు ఫామ్ అయిన తర్వాత దానికి కొంచెం అంటుకుంటుంది అనమాట. మనం కలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది నేను మళ్ళీ చూపిస్తాను. కోకోపీట్ వేసిన తర్వాత ఆ లిడ్ని క్లోజ్ చేసేయాలి. ఆ తర్వాత నేను ఇంతకుముందు నా దగ్గర ఉన్న కల్చర్లో అయితే నేను ఫీడింగ్ చూపిస్తున్నాను. ఈ ఫీడింగ్ ఏం లేదండి, ఆ పేపర్ తీసుకొని కవర్ ఏదైతే ఉందో దాని కవర్ని తీసుకొని మనం జస్ట్ వాటర్లోకి డిప్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఒక కంటైనర్లో తీసుకోవచ్చు. సో ఇదంతా మనకి ప్రొడ్యూస్ అయిన గ్రిండెల్ వామ్స్. సో ఈ గ్రిండెల్ వామ్స్ వైట్ ఏవైతే ఉంటాయో వాటిని ఇట్లా లైవ్ కల్చర్స్ పెట్టుకోవటం వల్ల మన ఫిషెస్ ఏవైతే ఉంటాయో అవి హెల్తీగా గ్రోత్ అవుతాయి. ఫ్రీ ఫుడ్, తక్కువ కాస్ట్లోనే మనకి హెల్తీ ఫుడ్ వస్తుంది.